హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే ఐటమ్స్ బొరుగులు ఉప్మా లేదా ఉగ్గాని అంటారు. దానికి బెస్ట్ కాంబినేషన్ ఈజ్ మిరపకాయ బజ్జీలు. ముందుగా దానికి కావాల్సిన వస్తువులు: ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, చిన్న కొబ్బరి ముక్క, పసుపు, ఎండుమిరపకాయలు, తర్వాత పోపు దినుసులు. తరువాత ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని అందులో బొరుగులు వేసి నానబెట్టుకోవాలి. 4 లేక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. మధ్యలో చెక్ చేసుకోవాలి, లేకపోతే ముద్దగా అయిపోవచ్చు. బొరుగుల్ని 4 లేదా 5 నిమిషాలు వాటర్లో అలాగే ఉంచాలి. తర్వాత బొరుగులు నానే లోపల కొబ్బరిని, పచ్చిమిరపకాయల్ని కచ్చాపచ్చగా దంచుకోవాలి, లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయని, కొబ్బరిని కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత వాటర్లో నుండి బొరుగుల్ని ఇలా పిండుతూ పక్కన తీసి పెట్టుకోవాలి. తరువాత బాండిల్ పెట్టుకుని దానికి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ని వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతూ ఉండగా ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలా అన్ని దినుసులు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, కరివేపాకు బాగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా వేయించాలి. ఎర్రగడ్డలు ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత తగినంత పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను అందులో వేసి బాగా మగ్గించాలి. టమోటాలు బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం దంచి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. అది పచ్చి వాసన వెళ్ళేంత వరకు బాగా కలుపుకొని ముందుగా మనం తడిపి పెట్టుకున్న బొరుగుల్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అవి వేడయ్యేంత వరకు ఉంచుకొని కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని తర్వాత వేడిగా తింటే చాలా బాగుంటుంది. దానికి కాంబినేషన్గా బజ్జీ మిరపకాయలు తింటే సూపర్గా ఉంటుంది. బాగా కలుపుకున్న తర్వాత దాని రుచి ఇంకా పెరగాలంటే అందులో ఇంకా పప్పుల పొడి వేసుకోవాలి. పప్పుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అలాగే కొంచెం తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఆ పప్పుల పొడి వేసి బాగా కలిపిన తర్వాత దాని టేస్ట్ డబల్ అవుతుంది. అంతే, ఇంకా వేడి టేస్టీ యమ్మీ ఉగ్గాని రెడీ. ఉగ్గానికి బెస్ట్ కాంబినేషన్ అయిన బజ్జీ మిరపకాయలు ఇప్పుడు తయారు చేయబోతున్నాం. దానికి కావాల్సిన వస్తువులు: బజ్జీ మిరపకాయలు, శనగపిండి, సాల్ట్, వాము, కారం పొడి, పసుపు, సోడా. గిన్నెలో శనగపిండి వేసిన తర్వాత అందులో బాగా నలిపిన వాము వేసుకోవాలి. తర్వాత కారం పొడి, తర్వాత కొంచెం పసుపు పొడి, తర్వాత అందులో సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని చిటికెడు సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. బాగా మెత్తగా బజ్జీకి సరిపడా విధంగా కలుపుకొని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుకోవాలి.
ఇక్కడ నేను చూపుతున్న విధంగా బాగా కలుపుకొని 5-10 నిమిషాలు అలాగే కలుపుకోవాలి. బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపిండి మిశ్రమంలో మిరపకాయలు వేసి తర్వాత బాగా కాగిన ఆయిల్లో వేసి బాగా వేగనీయాలి. మధ్య మధ్యలో కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. మిరపకాయ బజ్జీలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే, ఉగ్గానికి బెస్ట్ కాంబినేషన్ అయిన వేడి వేడి బజ్జీలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.